Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. రోయ్ పోటుగాడు ఏం పగలు తీస్తాడో చూద్దాం. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయి లేదేలనేస్తం ఆ రోజులు మును ముందుక రావేలా. నేను మారలేదు, నువ్వు మారలేదు. కాలం మారిపోతే నేరం మనదేమి కాదు. ఈ నేల ఆరింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మనగాదెన్నో నెమరేసుకుందాము. యారా ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారు? చాలా అనుకుంటున్నారా? ఇదివరకుట్లా కాదు. ఇప్పుడు నాకు ఊర్లో బ్రహ్మరథం పడుతున్నారు. ఫారెస్ట్ గబ్బర్ సింగ్ అని అవార్డు కూడా ఇచ్చారు. ఆపరా బంటాపు. ఏంట్రా ఓరు నీకు ఇంత మంచి పేరు రావడానికి కారణం ఎవర్రా? నువ్వేరా. మరి ఈ విషయం జనాలతో చెప్తావా? అంటే నువ్వు వచ్చాక చెప్తావని. చూడు నిన్ను ఎవరేం అడిగినా సరే రాంబాబు గారు లేకపోతే నేను లేను, రాంబాబు గారు చెప్తేనే ఇదంతా చేస్తున్నాను, ఈ క్రెడిట్ నాది కాదు రాంబాబు గారిది అని చెప్పాలి. సరే చెప్తాను. అయినా నిన్ను అడగకుండా ఏ పనన్నా చేశానా? మరి ఇదంతా చేసావు కదరా. అంటే అది ఆటోమేటిక్ గా జరిగిపోయిందిరా, కావాలని చేయలేదు. సారీ రా, ఇంకెప్పుడు ఇలా చేయను. సరే డైరెక్ట్ మా ఇంటికి తీసుకెళ్ళిపో. అబ్బా మా ఇంటికి రాకుండా ఎలా వెళ్తావురా? ఫస్ట్ మా ఇంటికి వచ్చాకే మీ ఇంటికి. ఏరోయ్ రాంబాబు, ఇదేనా రావడం? ఏడు పెద్దమ్మా బాగా లావైపోయావు, బాలుగడికి ఉచ్చాక వచ్చిందనా? ఏడ్సేవులే గాని అవును, మా వాడికి ఏం మందు పెట్టావురా? నాకంటే నువ్వే ఎక్కువైపోయావు. మాట్లాడితే రాంబాబు అంటాడు, దగ్గినా రాంబాబే, తుమ్మినా రాంబాబే. ఏట్లేదు అంతాడు అభిమానమా. సర్లే లోపలికి రండి. అలాగే పద. ఏంట్రా సీక్రెటా? అదేరా మొన్న అడవిలో ఒక అమ్మాయి గురించి చెప్పానే, తన గురించి. ఏటి మ్యాటర్? కాదురా, అడవిలో తోడుంటది కదా అని చెప్పి ఫ్రెండ్షిప్ చేశాను రా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నేనేమో నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. ఇంతకు అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? చాలా మంచిదిరా, అందంగా కూడా ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీయే కొంచెం తేడా. ఏముందని ఈ వెనకథలు పడుతున్నారు? నా అంత అందగాడు కూడా కాదే. ఓహో ఉద్యోగం ఉందనా? అర్థమైంది, మొత్తం మ్యాటర్ అర్థమైంది. ఏంటి? వాళ్ళు మామూలు కాదు. ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని నిన్ను ముగ్గులోకి దింపాలని చూస్తున్నారు, నిన్ను అడ్డం పెట్టుకుని అడివేకం అమ్మేద్దామని చూస్తున్నారు. కానీ రాంబాబు కూడా ఉంటుందిగా, పని జరగదురా, నువ్వు టెన్షన్ పడుకో. ఇంతకే ఆ అమ్మాయికి చెల్లి గాని అక్క గాని ఎవరైనా ఉన్నారా? ఒక్క చెల్లుందిరా. చెల్లుందా? నిజంగా ఉందా? ఇప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్, నీ పని అయిపోయింది. నువ్వు చూడు, నేను ఆడుకుంటాగా ఆట, నేను ఆడుకుంటారా వాళ్ళతో. చెల్లుందిగా, ఇంటికి వెళ్ళొస్తా. అప్పా అదేంట్రా తమ్ముడు చెప్పబెట్టకుండా ఊడిపడ్డావు? నువ్వు ఆపరా ఊపుడు. చూడాలప్ప, తుఫాన్ చెప్పొస్తుందా? సునామీ చెప్పొస్తుందా? భూకంపం చెప్పొస్తుందా? చెప్పురాదుగా. మనమంతే. సరిగనప్ప పండు మిరపకాయ పచ్చడట ఆకలేస్తుంది, అన్నం పెట్ట అడవికి వెళ్ళాలి. అడవికి ఎందుకురా? ఏమే మన ఇంట్లో రోకల బండి ఉండలేదు? ఇది కాదా పెద్దది ఉండలే. నా ఏళ్ళగాడు కొట్టించానంటే నేల ఖర్చుకుంటాడు తొండగాడు. ఆడి పొందాడు అంతే అవుతాడు కానీ నువ్వు చెప్పరా. అది కాదలప్ప, పాప మన బాలరాజు గారు లేడు, ఆడిని అమాయకం చేసి అడిగి మంది ఆడుకుంటుంది. వాళ్ళంతా తేల్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. అబ్బాబ్బాబ్బా అవన్నీ నీకెందుకు? ఫ్రెండ్షిప్. లక్ష్మి పోయేకాలం వస్తే ఎవరని చెప్పినా వినరా. ఆడి గురించి నీకెందుకు గాని నువ్వురా ఆనందిందు.
ఊయకలవా నీకొత్తదిరా. ఎవడి అడిగి పందిలాగా ఉన్నాడు? సారు రాంబాబు సారా? ఆ, దండాలు బాబు. ఆ ఆ ఆ? ఏ రాంబాబు సార్ వచ్చారు, రాంబాబు వచ్చారు, రాంబాబు సార్ వచ్చారు రే, రాంబాబు గారు వచ్చారు, రాంబాబు గారు వచ్చారు, రాంబాబు గారు వచ్చారు, సార్ వచ్చారు వచ్చారే, సార్ వచ్చారు వచ్చారే, సార్ వచ్చారు వచ్చారు. ఏంట్రా చాలా కష్టాలు చేస్తున్నారు, మన గురించి బాగా బిల్డప్ ఇచ్చినట్టున్నావు. అవును, అందుకే రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఉహుం. ఆంటీ, వసంతి ఏది? పుల్లలు ఏరుకురావడానికి వెళ్ళింది బాబు. మరి చామంతి? పువ్వులు ఏరుకురావడానికి వెళ్ళింది బాబు. ఆ, ఒకళ్ళు పుల్లలు ఏరుకోవడానికి ఇంకొకళ్ళు పువ్వులు ఏరుకోవడానికి వెళ్తే మేమేందుకు ఇక్కడ పిచ్చి పువ్వులాగా? పదరా మనం ఇంటికి వెళ్ళిపోదాం. అరే కూర్చోరా ప్లీజ్. లేకపోతే మనం వచ్చింది మురుగు మొక్కలు చూడడానికా? సార్ కొంచెం కోపం ఎక్కువే అనుకుంటా. ఏట్రా ముసలాడు పుసుకుని అంత మాట అనిసిడు? ఏమన్నాడని బాబు అంత కోపం? సొరకాయ మొక్క వేసుకొని ముందుకొచ్చి మాట్లాడితే వెనకాల. ఒరే 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 కొండముచ్చి మొహమోడా, నువ్వు వచ్చింది దయ్యాల దగ్గరికి రా, ఓవర్ చేయకు రే. రే, ఎందుకురా వాళ్ళని భయపడతావు? ఏమన్నారని? ஒரு పిచ్చిన బుజ్జి వాళ్ళ మీద మనం ఎక్కలేదనుకో, మన మీద వాళ్ళు ఎక్కేస్తారు. మూసుకో. తాత, ఈ కర్రోణ్ణి చంపి రక్తం తాగేస్తా. వద్దమ్మా, వద్దు వద్దు, కొంచెం ఓపెన్. హలో 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 హలో, ఏటొద్దు? ఏటి చంపేత్తను, కొరికెత్తను, తాగేత్తను అంటుంది ఏంటది? ఏం లేదండి, నల్లచేమ చిన్న ఇబ్బంది పెడుతుందట, నలిపేస్తాను అంటుంది. ఓరు దీనేసాలు. నలిపేత్తా నలిపా పిల్ల గొంట నలిపేద్దట నలిపేద్దు. అబ్బా, మొత్తానికి ఏం ప్లాన్ వేసారా? ప్లాన్ ఏంటి సార్? అయ్యో బాబాయ్, ప్లాన్ ఏంటి సార్ అని అంత అమాయకంగా అడుగుతున్నావురా? నేను ఫీల్డ్లోకి వచ్చా, యాసాలు వేసారా? ఒక్కొక్క అస్థిపంజరాలు చెట్లకి వేలాడతాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని రూపాయి కట్నం లేకుండా నొక్కిన ప్లాన్ కాదా? గోతగా నక్కల చూస్తున్నావు. ఈ నడ్డం పెట్టుకుని అడుగు మొత్తం అమ్మాలనుకోవడం ప్లాన్ కాదా? అయ్యయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు బాబు గారు. చూసావురా, ముందు రాంబాబు గారు అని పిలిచేవారు, 2 నిమిషాల తర్వాత బాబు గారు అని సగం పేరుతో పిలుస్తున్నారు. ఎక్కెత్తరని చెప్పారు కదేటే. ఆ ఉద్దేశంతో అనలేదయ్యా. మరి ఏ ఉద్దేశంతో అన్నారంటే? ఏర్లు దుంపలు బాగా ఒంటికి ఎక్కించి నోటని డైలాగ్ వస్తున్నాయా? ఇదిగో చూడండి, మా ఓడు నాకు అంతా చెప్పాడు. ఈ రోజు నుంచి మీ జీవిత చక్రాలు నా చేతిలో ఉన్నాయి. ఎదురు ప్రశ్నలు వేయడాలు, తలకాల ఎగరేయటాలు చేశారనుకో, అత్తరు వదులుతాను, ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు కతుక్కుంటారు. అబ్బా, అవును, ఇందాటి నుంచి వస్తున్నాడు ఎవడీడు? ఓ బిందురు బాబులో మెలికలు తిరిగేస్తాడు. ఆ పిల్లేట్రా, అలా అంగయ్యేటి ఎవడ్రా ఇడు? గట్టి పనోనండి. వీళ్ళే పనుల్లాగా ఉన్నారు. ఈ పనికి మళ్ళీ మళ్ళీ ఒక పనుడు అలా కప్పుకుట్లు వేసుకొని చూడకపోతే వెళ్ళి మీ చెల్లెలు ఇద్దరు తీసుకురావచ్చు కదా. నాన్న, ఈయనేనా రాంబాబు సారు? నెమ్మదిగాను, ఆయనకి అసలే కోపం ఎక్కువ. చూసారా మన దెబ్బకి ఎలాగలైనా పడ్డారా? కానీ ఫిగర్ మాత్రం నాటుకోడ్లాగా ఉందిరా. తను వసంతి. నేను అనేది చామంతి గురించి వస్తున్నా. చామంతి అలా కొంచెం పక్క కొత్త పెట్టి నేను పర్సనల్ గా ఎంటర్ చేయాలి. నేనెందుకు సార్? ప్రేమించింది మా అక్కగా. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే 2 మెతుకులు పట్టుకోలేటా? అవసరం లేదు సార్, 3 అయినా పట్టుకోవచ్చు. భయ్యా, ఒకటి పట్టుకున్నా చాలు. ఒకటి నువ్వే. దా పద వెళ్దాం, వెళ్దాం. ఏటిలో ఉన్న చేపలన్నీ ఎగిరెగిరి దూకున్నంట ఎగిరిన ఆ చేపలన్నీ. చామంత, అడుగు దాటి నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళావా? లేదు సార్. ఒకటి పాస్. సెల్ ఫోన్లు ఎప్పుడైనా మాట్లాడావా? సెల్ ఫోన్ అంటే ఏంటండి? తెలీదా? 2 పాస్. ఎంతవరకు చదువుకున్నావు? 3వ తరగతి 3 సార్లు తప్పాను. 3 కూడా పాసు. సార్, మా అక్క మీకు నచ్చిందా? నువ్వు నచ్చావు. పద పద పద, మీ అక్కతో నాకేదే పని. అది మొత్తానికి ఎన్ని కష్టాలైనా పెళ్లి గొప్పించే బాధ్యత నాది. కానీ పెళ్లి అయిన తర్వాత మా వాడిని ఎలా చూసుకుంటారో? బాగానే చూసుకుంటామండి. బాగంటే మంచిగానే చూసుకుంటాం. మంచిగంటే మంచిగా అంటే మంచిగానేనండి. అరుతాను బేట, ఇక్కడ దూరిపోతే కష్టం రా. వెళ్తా బాబాబు, అట్ట అనకయ్యా, నువ్వేం చెప్తే అది చేస్తాం. అద్గది ఉప్పుడు లైన్లో పడ్డారు. చూడండి, మా ఓడికి డాన్స్లన్నా, పాటలన్నా, ఆటలన్నా చాలా ఇష్టం. రేపటి నుంచి మీరు అందరూ అవి నేర్చుకోవాలి. మీరు చెప్పినట్టే నేర్పిస్తామండి. నేర్పిస్తామంటే కుదరదండి, మీరు కూడా నేర్చుకోవాలండి. సరే సార్. ముఖ్యంగా చామంతి, నువ్వు చూడమ్మా,
రేపు నైట్ నేను స్పెషల్ ఎంట్రీ చేయాలి గెస్ట్ హౌస్కి వచ్చి. ఏంటి గెస్ట్ హౌస్ రాలేదనుకో పెళ్ళి ఆగిపోద్ది. ఈ రోజుకి ఎంట్రీ మొత్తం అందరికీ పూర్తి అయిపోయింది. రేపు కలుద్దాం. తాట మొక్కలు వేసుకుని అలసొస్తారట. సరే బాబు సరే. దట్స్ గుడ్. పదరా. ఏంట్రా? జస్ట్ ఏదో చిన్న మిస్ అయ్యాను రా. ఒక్క నిమిషం. ఫైనల్ గా ఫైనల్ టచ్చా? మరి రెడీ నందరూ? రెడీ. ఎందుకురా? నీకు తెలీదురా, వీళ్ళకి ఇలాగే ఉండాలి. డేంజరుకే డాష్ ఇచ్చి డాన్సులు చేస్తున్నాడు. ప్రేతాత్మల గుంపుతోటి పరాచకాలాడాడు. మ్యాటర్ ఇంకా తెలిసిందా మటాష్ అయిపోతాడు. అటక మీద నిద్రోయే అపాయాన్ని తోక పట్టి లాగుతుంటే వీడి కర్మ ఎప్పటికా మార్చగలడు. ఈడు ఓవర్ యాక్షన్ ఈడు. బాలరాజు అన్నను చంపి పెద్ద తప్పు చేశాడు రా. ఇప్పటికే లేట్ అయింది. వస్తున్నాడుగా రాని వేసేద్దాం. సినిమా చూపించమా నీకో, సినిమా చూపించమా ఏంట్రా బయటికి? బాలరాజు అనుకుంటే ఈడెవర్రా బుడబొక్కలోడు వచ్చాడు. బుడబొక్కలోడు కాదురా, బుక్క పగిరిగాడు. ప్లాన్ ఆయన నడు రోడ్డు మీద ఏం చేస్తున్నారా? మాకు కావాల్సింది బాలరాజులే, నువ్వు కాదు వెళ్ళిపో అన్న. బాలరాజు అనుకో నాపడు పెట్టి నన్ను వెళ్ళిపోమాట పెట్టే. అవునన్నా, ఈ బండి బాలరాజు నువ్వు వేసుకొచ్చావేంటి? టైం వస్తే ఎవడ బండి ఎవడ నేర్చుకొస్తాడనియా, కానీ ఇక్కడ అది కాదు మ్యాటర్. బాలరాజుతో పని ఏంటే? అది మా పర్సనల్ అన్న, వెళ్ళిపో. ఆడికి నాకు పర్సనల్ ఉంటది కానీ మీకు ఆడికి పర్సనల్ ఏంటే? పర్సనల్లే, నువ్వు కాదు కదా. నువ్వు వెళ్ళన్నా. వెళ్ళిపోవాలా? ఆడికోటి ఇచ్చేది ఉంది. నువ్వు కాదు ఎల్లన్నా. అన్నయ్య నాకు తెలియకంటే చాలా జరుగుతాయి. ఇందులో బాలరాజు గారు దేటి లేదు. ఏది నుంతో నాకు ఇచ్చి అంటే. ఈడేంట్రా? ఇచ్చండి అన్నయ్య. నీకెందుకు ఇస్తాం? వాడు చేస్తే ఏటి ఆడికిస్తారా? ఆడు నన్ను మోసం చేసి అన్ని నొక్కేస్తాడు. మీకు తెలియట్లేదు అన్నయ్య. ఆడు ఈ రోజు ఇలా కొన్నాడంటే నానే కారణం. అసలు నేను చెప్పకంటే ఆడు ఏ పని చేయడనియా. ఇచ్చండి. అంటే ఆ రోజు అడవి లంకను కొట్టమని చెప్పింది. అయ్యో, అది నేను చెప్తానే కొట్టాడు. ఇచ్చేయండి. ఆ రోజు గజని అన్నను చంపమని చెప్పింది కూడా. అయ్యి బాబు, అది నేను చెప్తానే చెప్పాడు. నేనే ఎంత చెప్పినా నువ్వే. ఇచ్చండి. నువ్వే. నేనే. అడిగి దక్కాల్సింది ఏదైనా రాజా. ఇచ్చండి అడియా. అది నాకు ఇచ్చేద్దాం వీడికి. వీడికి ఇచ్చేదాకా వదిలేటట్లేడురా. రన్ రా ఇచ్చేద్దాం. సమ్మగా ఉందా? బాలరాజు గడికి ఇస్తారన్నది ఇదా? ఇదిరా అడికి ఇస్తానన్నది. ఒరే నాకు ఇయ్యాల్సిందని ఇచ్చిరా. ఇచ్చింది నీకే కదరా, ఇంకా సాలేదా? ఇదా? ఇది ఇచ్చవేట్రా? చితికి పని కదరా. అసలే కొత్త బండి, చాలా సేపు అయింది. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఇంట్లో దెబ్బలు. నా బండికి ఏం కాలేదుగా. అమ్మయ్యా, నా బండి సేఫ్. రే అవును, ఏదో తెచ్చుకోవాలని వెళ్ళు, తెచ్చుకున్నావా? నీకు కావాలా? ఫ్రెండ్ అడగకూడదు కానీ ఇస్తే తీసుకుంటా. అది తనకు తిరిగి ఇస్తాను. ఏ సర్ప్రైజా? అవును. సరే కళ్ళు మూసుకొని వా. ఇప్పుడు ఇస్తా చూడు. సర్ప్రైజ్ ఇస్తానని కొడతావేంట్రా? ఇదేనా నాకు ఇచ్చింది? అవునా? ఒరే, ఎన్నాళ్ళ నుంచి నా పేరు వాడుకోను. ఏ రోజు నీకు చిన్న డ్యామేజ్ జరిగిందిరా. నేను కక్కుర్తి పడి నీ పేరు ఒక్కసారి వాడుకున్నా అంతే. బాడీ మొత్తం గ్యారేజ్కి వెళ్ళిపోయింది. అయ్యో, ఇంతకీ ఏమైందిరా? అడుగుదంగలు ఎరక్కు మిసరు. రాంబాబు, నా దెబ్బలు కూడా నువ్వే తిన్నావురా. రే, నీ రుణం ఎలా తీర్చుకోండిరా? ఐ లవ్ యూ రా రాంబాబు. జామంతం సెట్ చేసిన రుణం తీర్చుకో. ఇగో నేను అలాంటి కాదు. అవునా? సరే వెళ్ళైతే పో. ఎల్రా ఎల్రా. నువ్వేట్రా నాకు సెట్ చేసేది? ఆల్రెడీ నా ట్రైజ్ లో నేను ఉన్నాలే. అమ్మా, దా వెళ్ళుకోక. లబ్బర్ బంతిలాగా ఏమున్నావే.
వద్దులేరా. మన దెబ్బకి నాటు కూడా గుడ్డెట్టియాలి. శామంత ఏయ్ శామంత ఎక్కడికి వెళ్ళిపోయింది ఇదే? ఇక్కడే కూకోలే. బయట డోర్ ఓడి కొడుతుండ్రు. గడేసి ఉంది. ఇదేమైంది? నువ్వు బయటికి వెళ్ళకొచ్చావు? అదేంటి సార్, మీరు నన్ను బయట వదిలేసి ఒక్కరే లోపలికి వెళ్ళిపోయారు కదా. ఏంటి నేనా? గడేసాను, కూర్చోను, బయటికి వెళ్ళకొచ్చావు. టెన్షన్తో వేసానా? అంత కన్ఫ్యూజ్. దా లోపల దా. కూక 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 ఏలే లోపల బా. పద పద లోపలికి. కూక. ఎలాగొందా గెస్ట్ హౌస్? ఎప్పుడైనా చూసావా? ఏదో కొండ గొర్రె మొఖం వేసుకొని చెప్పి మీ వాళ్ళకి ఓ పొలం మీద తుప్పల్లో దొంకల్లో తిరగడం కాదు. ఇలాంటి ఆటకి రావాలి, ఎంజాయ్ చెయ్యాలి. కూక. ఇదే అటు మళ్ళీ వెళ్ళిపోయింది ఇదా? శామంత ఓయ్ ఓ శామంత ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఏట ఆటలాడుతుంది అటు నాతోనే. బాత్రూమ్కి వెళ్ళింది ఏటా? స్నానం చేస్తున్నావా? ఫ్రెష్ అవుతున్నావు నా కోసం. తలరాత ఉండాలి దేనికైనా. కాలి కాలి. ఈ టైం ఎప్పుడెవడు కొంపదీసి పోలీసులా? చూద్దాం. నువ్వు బయటికి వెళ్ళకొచ్చావా? బాత్రూంలో ఉండాలి కదా. అదేంటి సార్, మీరు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను వదిలేనా? ఊరుకా. కలిసి వెళ్ళాము, కూర్చుని పెట్టాను, గడేసాను, డాన్స్ చేశాను. ఏంటి మాయా, ఏదో తేడాగా ఉందా? ఏంట్రా పిచ్చెక్కుతుందా? సర్లే, నువ్వు ఎక్కడ ఉండు. ఎక్కడ ఉండు. లేదు బాత్రూంలో లేదు, ఎక్కడ లేదు, బాత్రూంలో లేదు, బయటే ఉంటది. మనం చాలా క్లారిటీ ఉన్నాం. డోర్ రావట్లేదట. డోర్ రావట్లేదా? శామంత డోర్ తీయ్. శామంత డోర్ తీయ. ముంచేసావు కదా డోర్. బయట లాకేసి నన్ను వీపించేస్తావా? అమ్మ కొండ గొర్రె, నీకు ప్లానింగ్లు ఇచ్చిన అడవి గొర్రెలు అయిపోయారు నా చేతిలో. ఒక్కొక్కరికి ఉంటుందా రేపటి నుంచే? Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe Volga Videos. Please subscribe to volgavideos.com.